దగ్గరికి వస్తుంది చాలా చేరిపోతుంది నాకేదో రెచ్చిపోయింది బాబాయ్ గారు పాలు రాక పట్టుకుంటే కవితలు అనిపించేస్తారండి బాబాగారు బతుకుంటే బతుకోరని తిని బతుకొచ్చు కానీ ఈ ఆవు పాలు ఆవు కాయలు బాబాగారు మీ ఆవు కూడా మీకు అర్థం కూడా బాబాగారు ఈ ఊళ్ళో అనుకున్న బతుకుతారు కానీ మీకు అర్థం చేయలేరు బాబయ్య అయ్యా అదేమిటయ్యా మీ తాత మొత్తం మా దూరగత బతికేవారు ఈ వేళ ఏదో కాదు తప్పున ఆవు తెలిసిన మాత్రం కాసేపు వెళ్ళిపోతుంటావా అందుకే కాదు కొమ్ము లేకపోతే మా బాబాగారు ముక్తి చేస్తుందండి అంత మాత్రం కూడా పాలెత్తలేదండి బాబాయ్ కోపంగా ఆవిడ పాలేవాలంటే ఆవిడ పొదువు లేదయ్యా ఆవిడ దగ్గర పొదువు లేదండి ఆవిడ దగ్గర పొదువు ఎంత లేదండి బాబాయ్ గారు మొదటి పాలిచ్చే పొదువు తీరే ఉందో ఆ తీరే ఉంది ఈ పొద్దున్నే చూసాం అదో పాలు రోమలు తీరే ఉంటుందో ఆ తీరే ఉంది ఈ ఆవిడ పాలు రాజు జో తాగెత్తున్నాయ్యా మక్కుమండలండి బాబాయ్ ఈ రోజు చెప్తుందండి ఆవు ఏడుపుతుందండి ఈ ఆవు కూడా నేర్పించేస్తుంది చెప్తుంది ఆవుదరికి పొద్దు లేదు మరి ఆవుదరికి పాలు ఏమవుతుందంటో ఆవుదరికి పాలు అయిపోతాడు ఆవుదరికి పాలు అయితే ఆవుదరికి పాలు మనకి ఎందుకు ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదు ఏం చెప్పరు బాబాయ్ గారు ఆవు కడ పాలు ఆవు కడ అన్నాయండి చూస్తానే ఉన్నాను బాబాయ్ గారు కోపంగా రాత్రి మందకడ కాపలా ఉన్నావా మందకడ కాపలా అండి మందకడ కాపలా కాల ఎవరు బాబాయ్ గారు అయినా రోజు నేనే ఉంటున్నాను కదండి కొద్దిగా చందకడ పనుండి నేను ఇంటికి వెళ్ళానండి బాబాయ్ నేను ఇంటికి తయారుతానండి చందకాపలా అయితే రాత్రిగా ఎవరో నెట్టాను బాబాయ్ గారు మందకడ చాలా లేవన్నమాట చందకోడిగా సరే రాత్రి మందకడ రావాలన్నావా ఉంటే 50 రూపాయలు జోరు తాగేస్తుందా మరి ఆవిడ 50 రూపాయలు మీరు వచ్చేవాళ్ళంటావా ఆమె 50 రూపాయలు ఏమవుతున్నాయి ఆవకాయ ఉంటే పాలు ఎందుకెత్తలేదు నా మాత్రం ఏం చేయండి రాత్రి మందకడ చాలా ఉన్నావా అమ్మ కోరడు రాత్రి చందకాపలా ఉన్నదా చందకాపలా ఉన్నానండి మీరే వచ్చేవాళ్ళు మాయమండలో ఉన్నది అప్పుడు మళ్ళీ నేనే వచ్చానండి కట్టి పెట్టిన వాడు కట్టి పెట్టినాడు కట్టి పెట్టినావు కట్టి పెట్టి కూడా ఉందండి తీసుకుపోతున్నాడు ఎవరో తీసుకెళ్ళట్లేదండి బాబు కాపలండి తెల్లవారు ఏమన్నాడు ఉంటాడండి బాబు
ఏంటని కాబడుతున్నారు అందరికీ కాపలా ఉన్నామంటే బాబు రాత్రి 1 గంటలో ఒక గంట నేను లేనండి రాత్రి 1 గంటలో ఒక గంట లేనండి బాబయ్య బాబు గారి గంట కదండి అరగంటేనండి ఏంటండి బాబు గారు అరగంట అయితే మీరు ఎక్కడికి వెళ్ళండి ఎందుకండి మీరు ఎక్కడికి వెళ్ళండి బాబు గారు మీరు మహారాజు కదండి మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదండి బాబయ్య మీరు ఆవులు కట్టుకుంటూ ఉండేదండి నేను ఎక్కడికి వెళ్ళడం నాకేం పని ఉండదు బాబయ్య మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళాం మీరు అడుగుతారు బాబు గారు మా ఇంటికాడ మొత్తం అంటుందండి చెప్పు ఆవులు కాచుకోవడమే ఇంకా పాలు తీసి రాజుగారు పట్టుకోవడం తప్ప కానీ ఇంటికాడ కుర్రోలు మాట్లాడి ఇక పాప పొన్ను రాజు మగడు రావాలనుకున్నా రాజు రావాలంటే చిత్తం మాత్రమే నేను ఎట్లే వచ్చాను లేకపోయింది ఈ రాత్రికి తప్పు మీరు చెప్పించినట్టయితే ఆవిడ ఆవిడ వచ్చినట్టు పెట్టి బాల్ మీకు అప్పగిస్తానండి బాబయ్యా ఆవేనండి తన్నప్పుడు ఏమైంది నీకు బాధ అవును చాలా వచ్చేదండి అక్కడ మన గోమెత కుకోసం తెంపేసుకుంటే ఈ కొండలన్నీ తిరిగి మరి నల్లగొడిపోయిన పొట్టుంటే పొట్టగల మన గోమెత ఎలా పోలుతుందో చూడు పుట్ట ఎలా పోలుతుందో చూడు నాలుగు పాలిచ్చేతను అలాగే జాగ్రత్త మరి పుట్టగలో పాలిచ్చేతను అలాగే ఉన్నాను పుట్లో నర్సు ఉన్నాడా పుట్టయితే పుట్టగలకలో నర్సు ఉండడం ఏంటి పుట్లో ఉన్నోడు నర్సు అయితే వీడు పుడక నన్ను ఎలా పరిచేస్తాను కంగారు పడక ఎవడో 3 ఆవులు ఉన్నాయిరా మన గోమేత నల్లోడికి పాలు చేస్తుంది రాజారు చూస్తే మన మీద దొంగతనం కడుతున్నా
గారు ఈ గోమేత ఏం చేస్తే పాపం మొత్తం నువ్వే చెప్పాలా ఏం చెప్తారా అయితే నేను చెప్పలే గోమాతం ఏం చెప్పమంటారా రాజుగారు వాళ్ళు ఏమైనా అంటారమ్మా మరి అంతే అయ్యా ఓ రాజుగారు రాత్రి గోమల మీద బంధువున్నారు మీరు చెప్పే ప్రకారంగా మేము 10 మంది కూడా మన గోమల గట్టిగా బంధించి మేము తెల్లవారి పాలకాలుగా తినయ్యా మన గోమాత అర్ధరాత్రి వచ్చి అలా కూడా పారిపోయి మన వాళ్ళు పుట్టగలో అలా పాలిస్తా ఉంది మీరు గోమల వెనకాల వెళ్ళా పుట్టగలో గోమ చెప్తున్నా మన గొల్ల గోపన్న గారు తన చేతిలో కొడుకుని అక్కడ గోమల గుర్తకొచ్చి ఆ పుట్టగలో నల్లగా ఉన్నారు ఆ నల్ల చిత్తబయలుంది అలా కొలేస్తారు అటువంటి గోపన్న గారు అక్కడ చెల్లిపోయింది అని ఆ పాలకులు అక్కడ రాజుగా కన్నారు అన్న చాలు మహారాజు అదిగా బంధా నేతతోనే శ్రీ మహేష్ను అలా శాప పెట్టాడు ఆనాడు స్వామిరాజు అక్కడ వాత ఆలకించి అయ్యా నేను ఇంటే రాలది ఈ మొదలు భరించలేను ఈ ఇచ్చే ముందు ఎప్పుడైనా ఆడ స్వామిరాజు అక్కడ శ్రీ మహేష్ పాల్గొంటారు ఆనాడు శ్రీ మహేష్ అంటున్నారు అయినా నేను ఈ పెట్టి చేప తప్పండి ముందులో కలియకుంటున్నావు ఆ కలియ ముందు ఆ పొలం పాలించే ఆకాశరాజు ఆకాశ భార్య ధరణిదేవికి సంతలాగా బాధపడుతుంటే మూడోటి మాట ఆ పచ్చిమరను ఏ పనులు తెలియకుంటాం నా పెళ్లి కాలం మధ్యన ఒక పండుగ పిల్లలకి వచ్చి నా చుట్టూ వచ్చి ఆనాడు చేపలు అర్థం వస్తుంది వాళ్ళు చేయలే ఈ చేపలు నిలబడిన ఆనాడు స్వామిరాజుకి చేపలు ఇచ్చాడు స్వామిరాజు అడిగి జాగ్రత్తకుంటూ అయితే విజయగతమన్నారు ఆ గోపం వేస్తారు ఆ రూపదండ్రి అలా కైపోయారు ఈ రూపం దమ్మదేవుడు ఆ రూపదండ్రిని అలా దమ్మపట్ట వెళ్ళిపోయారు శ్రీ మహేష్ను సంజీవి తల్లి గోపాల గారిని ఇలా లేపుతున్నాడు అదేమనైనా మా పావుతున్నావు నీకు ఏమి కష్టలేదైనా అయినా మా గోమేత పుట్టగడలో పాలిచ్చేస్తున్నారు గోమేతని కొట్టబోయారండి ఆ గోమేతని కొట్టబోతే మీ చర్చి మీద మమ్మల్ని కొట్టాలనే కొట్టలేదు తప్పు మీరు క్షమించాలండి ఈ గోమ నా పుట్టగడలో పోత పాపం చెప్తున్నా నీ గోమలు కొట్టబోయావు అయితే నువ్వు కొట్టలేదు అయినా మీరు అన్నమాట నాకు తెలియదండి బాబయ్య నువ్వు తెలియక చెప్తావు నువ్వు రాజు ఏమవుతావు రాజుగారు పాలేరునండి అయ్యో పాలేరు అయితే నీకు నెలక చేతులు అందిస్తున్నారు నెలక చేతి వెళ్తండి తలక నువ్వు చుక్క నెలక పావలండి అదేమిటయ్యా అంత తక్కువ చేతులు పాలు పెరిగి తాగితే కొండపైన ఆవులు కాకుండా పొట్టగొట్టికి నువ్వు
నువ్వు రాజు గోవు చేస్తావంటే పాలు పెరిగి మంచిగా దిగి నువ్వు రాజు గోవు చేస్తున్నావు బాబు వాళ్ళు ఇప్పటికీ అవసరమైనా కొనండి అంటే చాలా అమ్మాయికి కనుక పాలు పెరిగి మంచిగా దిగి నువ్వు రాజు గోవు చేస్తున్నావు బాబు అయితే డబ్బు కావాలో తమ కావాలో మిట్టి కావాలో నావ కావాలో ఏమైనా కోరుకుని అయినా నేను వస్తాను నీకు అయినా మీరు బతుకంతా ఉంటే మీ తప్పు ధనము మిద్దులు మేళం నాకేమక్కర్లేదండి మీరు ఎట్లా ఉంటే మీ ఏడుగుండలో తొలి చేతులు సరిపోతండి